మొయినాబాద్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి వచ్చాయి కీలక అంశాలు. మొన్న అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చారు ఈగల్ టీం అధికారులు. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ తో పాటు మందు పార్టీ జరిగినట్టుగా గుర్తించారు. ఫామ్ హౌస్ లోకి ఈగల్ టీం వెళ్లగానే బుల్లెట్ సౌండ్ వినిపించింది. పోలీసులం వచ్చామని చెప్పాము, కాల్పులు జరపొద్దని గట్టిగా అరిచారంట. అయితే మరో 2 సార్లు కూడా బుల్లెట్ సౌండ్ వినిపించింది. ఆ తర్వాత తామంతా స్విమ్మింగ్ దగ్గరకు చేరుకున్నాం, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాం. ఫామ్ హౌస్ లోకి ఎంటర్ కాగానే రోహిత్ రెడ్డికి సర్చ్ వారెంట్ ఇచ్చాం. బాత్రూమ్ దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో తుపాకీని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఫామ్ హౌస్ లో ఒక మహిళతో పాటుగా 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా ఈగల్ టీం ఎఫ్ఐఆర్ లో వివరించింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారు? ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు పోలీసులు ప్రస్తావించారు. సో ప్రజెంట్ మనం రోహిత్ రెడ్డి కేసుకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ మనం ఇక్కడ చూడొచ్చు. A1గా నమిత్ శర్మ, ఎవరైతే పోలీసులపైకి గన్ ఫైర్ చేశాడో అతన్ని A1గా పోలీసులు చేర్చారు. A2గా ఇక్కడ మనం చూడొచ్చు రోహిత్ రెడ్డి పేరుని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ A3గా రితీష్ రెడ్డి. ప్రజెంట్ ఈ A1, A2, A3గా ఉన్నటువంటి ఈ ముగ్గురినే నిన్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సో ప్రజెంట్ వీరికి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ని సైతం కోర్టులో పోలీసులు ఫైల్ చేశారు. సో ఈ కేసుకి సంబంధించినటువంటి రిమాండ్ అప్లికేషన్ని ఒకసారి మనం ఇక్కడ చూస్తే మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులు మొత్తం చాలా కీలకంగా అన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. 15,000 రూపాయలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫామ్ హౌస్లో ఏదైతే డ్రగ్స్ని వీళ్ళు వినియోగించారో, సో ఈ డ్రగ్స్ మొత్తాన్ని కూడా కౌశిక్ రవి అనేటువంటి వ్యక్తి 15,000 రూపాయలకి వాటన్నిటిని కూడా సిమ్లా నుండి కొనుగోలు చేసి ఈ పార్టీకి తీసుకొచ్చాడు. కొంచెం కన్జ్యూమ్ చేసిన తర్వాత మరికొంత డ్రగ్ని తర్వాత సేవించేందుకు ఆ డ్రగ్ని పైలట్ రోహిత్ రెడ్డి, డ్రైవర్గా ఉన్నటువంటి శరత్ రెడ్డికి ఇచ్చారు. తర్వాత పర్పస్లో వీటిని కన్జ్యూమ్ చేస్తామని చెప్పేసి. సో ఈ తరహాలో మొత్తం ఫామ్ హౌస్లో జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా రిమాండ్ కేస్ డైరీలో పోలీసులు అన్నిటినీ కూడా ప్రస్తావించారు. మొదట వీళ్ళెవరు కూడా డ్రగ్ సబ్స్టెన్స్ ఉందా అంటే ఎవరు కూడా తమ దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని పోలీసులకి చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత పదే ప్రశ్నించేటువంటి నేపథ్యంలో రోహిత్ రెడ్డి డ్రైవర్గా ఉన్నటువంటి శరత్ అనే వ్యక్తి, ఇక్కడ మనం చూడొచ్చు శరత్ కుమార్, సిల్వరీ శరత్ కుమార్ అనేటువంటి వ్యక్తి తనకు తానుగా వచ్చి తన దగ్గర కొంత కొకైన్ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత పోలీసులు అతన్ని సర్చ్ చేయగా కొన్ని గ్రామ్స్ కొకైన్ని అతని నుండి స్వాధీనం చేసుకున్నారు. అండ్ సేమ్ టైం ఈ ఫైరింగ్కి సంబంధించినటువంటి ఇష్యూని కూడా ఇక్కడ ప్రస్తావించారు పోలీసులు. సో ఆ ఫైరింగ్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఆ రివాల్వర్ అంతా కూడా పూర్తిగా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి రివాల్వర్గా చెప్తున్నాడు. సో ఇక్కడ మనం చూడొచ్చు నమిత్ శర్మ అడ్మిటెడ్ దట్ ద రివాల్వర్ బిలాంగ్డ్ టు ద రితీష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డికి సంబంధించినటువంటి రివాల్వర్గా చెప్తున్నారు. ఎందుకు ఈ రివాల్వర్ని క్యారీ చేసి ఎందుకు బుల్లెట్స్ని ఫైర్ చేశారనగా గోడ దూకి లోపలికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరో అనుకొని ఫైర్ చేశామనేటువంటి అంశాన్ని వీళ్ళు చెప్పినట్టు ఇక్కడ ప్రస్తావించారు. సో పోలీసులు ఆ ఫైరింగ్ని ఆపాలి అని 2 సార్లు విజ్ఞాపించుకున్నా సరే పదే ఫైరింగ్ చేశారనేటువంటి విషయాన్ని కూడా రిమాండ్ కేస్ డైరీలో పోలీసులు ప్రస్తావించారు. ఈ తరహాలో ఆ రోజునటువంటి ఎపిసోడ్కి సంబంధించి మొత్తం అన్ని అంశాలను కూడా రిమాండ్ డైరీలో పోలీసులు పేర్కొన్నారు. వాటన్నిటి తర్వాత నిన్న ముగ్గురిని కూడా రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సో ప్రజెంట్ ఈ ముగ్గురు కూడా ప్రజెంట్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొన్న అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చారు ఈగల్ టీం అధికారులు. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ తో పాటు మందు పార్టీ జరిగింది. ఫామ్ హౌస్ లోకి ఈగల్ టీం వెళ్లగానే బుల్లెట్ సౌండ్ వినిపించింది. పోలీసులం వచ్చామని చెప్పాము, కాల్పులు జరపొద్దని కూడా గట్టిగా అరిచాము. అయినా కూడా మరో 2 సార్లు బుల్లెట్ సౌండ్ వినిపించింది. ఆ తర్వాత తమంతా కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గరకు చేరుకున్నాము. ఫామ్ హౌస్ లోకి ఎంటర్ కాగానే రోహిత్ రెడ్డికి సర్చ్ వారెంట్స్ కూడా ఇచ్చాము. బాత్రూమ్ దగ్గరున్న నమిత్ శర్మ చేతిలో తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు పోలీసులు. ఫామ్ హౌస్ లో ఒక మహిళతో పాటుగా
10 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా ఈగల్ టీం ఎఫ్ఐఆర్లో వివరించింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొన్న అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఎఫ్ఐఆర్లో చేర్చారు ఈగల్ టీం అధికారులు. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ తో పాటు మందు పార్టీ కూడా జరిగింది. ఫామ్ హౌస్ లోకి ఈగల్ టీం వెళ్లగానే భారీ శబ్దం వినిపించింది. బుల్లెట్ సౌండ్ వినిపించినట్టుగా చెప్తున్నారు ఈగల్ టీం. పోలీసులం వచ్చామని చెప్పాము, కాల్పులు జరపొద్దని గట్టిగా అరిచాము, అయినా కూడా మరో 2 సార్లు బుల్లెట్ సౌండ్ వినిపించింది. ఆ తర్వాత తామంతా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరుకున్నామని చెప్తున్నారు. ఫామ్ హౌస్ లోకి ఎంటర్ కాగానే రోహిత్ రెడ్డికి సర్చ్ వారెంట్స్ ఇచ్చాము. బాత్రూమ్ దగ్గర ఉన్నటువంటి నమ్మిత్ శర్మ చేతిలో ఉన్నటువంటి తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. ఫామ్ హౌస్ లో ఒక మహిళతో పాటుగా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు ఈగల్ టీం.